కుటుంబానికి యజమాని లేక కుటుంబ పెద్ద తండ్రి, ఏ తండ్రి అయితే భయభక్తులు కలిగి దేవునికి అనుకూలంగా ఉంటారో ఆ కుటుంబం ఆశీర్వాదానికి వారసులుగా ఉంటారు. మన దేహంలో భాగంగా మనం చూస్తే శిరస్సు ప్రధానమైనది. శిరస్సు మంచిగా ఉంటే మిగిలిన దేహంలోని భాగాలు చాలా వరకు బాగుండడానికి అవకాశం ఉన్నాయి. అలాగే కుటుంబ యజమాని దేవునికి అనుకూలంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. అలా బాగుండాలి అంటే ఆ యజమాని దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతూ ఉండాలి. ఎప్పటికప్పుడే తనను తాను సరిచేసుకుంటూ కుటుంబంలో ఉన్న లోపాలను, సమస్యలను సరిచేసేవానిగా ఉండాలి. మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి, దేవునికి ఇష్టడైనటువంటి దావీదు గారు తన కుటుంబాన్ని ఉద్దేశించి చెప్పిన ఒక మాట ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలోని చూసుకుందాము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనమండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దావీదు గారు మాట్లాడుతూ నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అంటున్నారు. మన కుటుంబానికి ఆశీర్వాదం కావాలి అంటే దేవుడే ఆశీర్వదించాలి. దేవుని ఆశీర్వాదం కుటుంబంలో ఉండాలి అంటే కుటుంబ యజమాని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ దావీదు గారు చేసిన ఈ మనవి లేక ఈ ప్రార్థన దేవుడు విన్నారా అంటే విన్నారు. అందుకే ఒక మాట కనిపిస్తుంది మనకి. ఇదే సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. 3వ అధ్యాయము 1వ వచనము. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ఇక్కడ మనకు 2 కుటుంబాలు కనిపిస్తున్నాయి. ఒకటి దావీదు గారిది, ఒకటి సౌలు గారిది. దావీదు గారి కుటుంబం అంట అంతకంతకు ప్రబలిందంట, సౌలు గారి కుటుంబము అంతకంతకు నీరసిల్లిందట. ఎందుకు? వీళ్ళిద్దరు కుటుంబ యజమానులే కదా, మరి ఇద్దరు దేవుణ్ణి ఎరిగిన వారే కదా, ఇద్దరికీ ప్రార్థన చేయడం తెలుసు కదా. వాళ్ళ కుటుంబాలు ఆశీర్వాదానికి వారసులుగా, కారకులుగా ఉండాలని ఆ యజమానులకు ఉండదా? ఎందుకు దావీదు గారి కుటుంబము ప్రబలింది, సౌలు గారి కుటుంబము నీరసిల్లింది? ఈ రాత్రి నీరసిల్లిన సౌలు గారి కుటుంబంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీరసిల్లడానికి, ఆ కుటుంబము పతనం అవ్వడానికి కుటుంబ యజమానిగా ఆయన చేసిన నేరం, దోషం ఏమైనా ఉంటే మన కుటుంబాలు అలా అయిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ కుటుంబం ఈ రాత్రి మనకి నేర్పిస్తుంది. అభివృద్ధి చెందినదిగా, ప్రబలినదిగా దావీదు గారి కుటుంబం కనబడుతుంది. అంటే దావీదు గారు దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి అనుకూలమైన జీవితాన్ని జీవించారని మనకు అర్థమవుతుంది. మరి సౌలు గారు చేసిన నేరం ఏంటి, దోషం ఏంటి, పాపం ఏంటి, ఎందుకు అతని కుటుంబము అలా అయిపోయింది అనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాట ఇక్కడ ఈ వచనం మనకు చెప్తుంది, సౌలు గారి కుటుంబము నీరసిల్లెను. సౌలు గారి కుటుంబంలోని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, సౌలు గారికి ఎంతమంది పిల్లలు ఏంటి అనేది ఒక మాట చూద్దాము.
సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 49వ వచనము. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 49వ వచనంలో సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా యోనాతాను, ఇష్వి, మెల్కీషువా అని కనిపిస్తున్నాయి. ఇదే పుస్తకము ఆఖరి అధ్యాయంలో అబీనాదాబ్ అనే పేరు కూడా మనకు కనిపిస్తుంది. అంటే యోనాతాను, ఇష్వి, మెల్కీషువా, అబీనాదాబ్ అనే 4 కుమారులు సౌలు గారికి ఉంటారు. అలాగే కుమార్తెల పేర్లు ఏంటి అంటే పెద్దదాని పేరు మేరబు, చిన్న కుమార్తె పేరు మీకాలు. 4 కుమారులు, 2 కుమార్తెలు సౌలు గారికి మనకు కనిపిస్తారు. సౌలు గారి ప్రారంభపు జీవితం ఎంత బాగుంటుందో మనం మొన్న సెమినార్లో కూడా మాట్లాడుకున్నాం. ప్రారంభము ఒక భాగ్యవంతునికి కుమారుడైనా, భౌతికంగా అందగాడైనా తనను తాను తగ్గించుకొని దేవుని మనస్సు గెలిచిన స్థితి ప్రారంభంలో సౌలు గారికి ఉంది. మరి అలాంటి సౌలు గారి కుటుంబము ఎందుకు నీరసిల్లింది, ఎందుకు పతనమైపోయింది? ఆ కుటుంబంలోని పరిస్థితులు అలా మారిపోవడానికి ఆ కుటుంబీకుల పరిస్థితిని బట్ట, లేక ఎక్కువ కారణం సౌలు గారిదా అని మనం ఆలోచిస్తే, సౌలు గారి జీవితంలో ఎన్నో విషయాలు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మరొకసారి మనం మాట్లాడుకోవాలి. సౌలు గారు రాజైన తరువాత దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిని తనకిచ్చిన తర్వాత గర్వించాడు అనొచ్చేమో, లేక దేవునిని విసర్జించాడు అనొచ్చేమో. ఏది ఏమైనా కుటుంబం అంతా పతనమైపోయింది. ఎలా అంటే ఒకసారి మనం చూసినట్లయితే సౌలు గారికి 4 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నట్లు మనం చూసాం కదా. ఈ 4 కుమారులలో ఎవరి జీవితం ఎలా ముగిసింది అనేది మనం చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. 2 వచనాలు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము మొదటి నుండి. అంతలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతము వరకు ఫిలిస్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచ్చు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. ఈ వచనంలో సౌలు గారి కుమారులైన యోనాతాను గారు, అబీనాదాబు గారు, మెల్కీషువా గారు 3 మరియు సౌలు గారు చనిపోయినట్లు మనం చూస్తున్నాం. ఇక ఆయన కుమారులు మిగిలిన కుమారుడు ఎవరు అంటే ఇష్వి, అతని పేరు ఇష్బోషెత్. గతంలో మనం మాట్లాడుకున్నాం ఇష్వి ఏంటి, ఇష్బోషెత్ ఏంటి అనేది. సౌలు గారి 4 కుమారులలో 3 కుమారులు మరణించారు, 1 కుమారుడు మిగిలి ఉన్నాడు. ఆ కుమారుడు ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు అని మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 6 నుండి చదువుతున్నాను. నేను 3వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుతున్నాను. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్పా అను ఒక ఉపపత్ని సౌలుకుండెను. సౌలు గారి ఉపపత్నిమే రిస్పా. నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా అబ్నేరును ఇష్బోషెతును అడిగిన మాటకు బహు కోపగించుకుని నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అని మాట్లాడాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇష్బోషెతు కనిపిస్తున్నాడు. ఎవరు ఇష్బోషెతు అంటే సౌలు గారి ఒక కుమారుడు, అనగా 3 చనిపోయారు, మిగిలిన కుమారుడు ఇతని పేరు ఇష్వి అని మనం 13వ అధ్యాయంలో చదువుకున్నాం. అందరూ చనిపోయిన తర్వాత
సౌలు గారి సైన్యాధిపతి అయినటువంటి అబ్నేర్ ఏం చేశాడంటే ఈ ఇష్బోషెత్తును తీసుకుని వచ్చి మిగిలిన అంటే సౌలు ఇశ్రాయేలీలు సంబంధించిన వారందరిలో ఇతనిని రాజుగా చేయడానికి ఇష్టపడ్డాడు, ఇతనిని అధికారినిగా చేశాడు. ఇష్బోషెత్తును అధికారినిగా చేసింది ఎవరు అంటే అబ్నేరు గారు. అయితే ఈ అబ్నేరు గారు ఏం చేశాడు అంటే సౌలు గారి ఉపపత్ని అయిన రిస్పాని కూడాడు. ఈ విషయం తెలుసుకున్న ఇష్బోషెత్ ఏం చేశాడంటే, నా తండ్రి ఉపపత్నిని నువ్వు ఎలా కూడతావు, నువ్వు చేసిన తప్పు కదా అని అడిగాడు. ఆ మాటకు అబ్నేరు కోపం వచ్చి, నువ్వెక్కడో ఉండవలసిన వాడవు, నీ వాళ్ళందరూ మరణిస్తే నేను నిన్ను రాజుగా చేశాను, ఆ సంగతిని మరిచిపోయి, నేను చేసిన ఉపకారాన్ని నువ్వు మరిచిపోయి ఏంటి యూదాలో చేరిన ఒక కుక్కతో సమానంగా ఒక స్త్రీని బట్టి నువ్వు నన్ను తక్కువగా మాట్లాడుతున్నావు అని మాట్లాడగానే ఇష్బోషెత్ గారు భయపడి 11వ వచనం చదువుకుందాం. కావున ఇష్బోషెతు అబ్నేరుకు భయపడి ఇక ఏ మాటయు పలుకలేక ఏం చేశాడు అంటే పారిపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే సౌలు గారి 4 కుమారుల్లో 3 కుమారులు యుద్ధంలో మరణించారు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు. మిగిలిన ఒక కుమారుడు అబ్నేరు గారికి విరోధంగా మాట్లాడడం చేత రాజ్యాన్ని వదిలిపెట్టి అబ్నేరుని వదిలిపెట్టి పారిపోయాడు. పారిపోయిన అతని పనివాళ్ళే మీరు చూస్తే సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాలు మీరు చూసినట్లయితే అతని పనివారిద్దరు ఏం చేస్తారు అంటే గోధుమలు తెస్తామని చెప్పి మారువేషం వేసుకుని ఇష్బోషెత్ పడకటింటి మంచం మీద పడుకుని ఉండగా అతని కడుపులో పొడిచి చంపేస్తారు. వాళ్ళు ఎవరు అంటే రేకాబు బనాయా అనేవారనమాట. మీ తర్వాత చదువుకొని సరిపోతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే మిగిలిన ఇష్బోషెత్ కూడా మరణించాడు. ఆ పాయింట్ చెప్పాలనుకుంటా, మళ్ళీ మీకు ఎలా ఏంటి అని డౌట్ వస్తుంది కాబట్టి కొంచెం ముందుకు తెచ్చాను. సౌలు గారికి 4 కుమారులు, 3 కుమారులు యుద్ధంలో చనిపోయారు. మిగిలిన ఇష్వి లేక ఇష్బోషెత్ కూడా అబ్నేరుకి విరోధంగా మాట్లాడడం వల్ల పారిపోతే ఇష్బోషెత్ పనివారిలో ఇద్దరైన రేకాబు బనాయా అనే ఇద్దరు కూడా పడకటింట్లో మధ్యాహ్నం వేళ పడుకొని ఉండగా ఇష్బోషెత్తును చంపేశారు. అంటే సౌలు గారి 4 కుమారులు చనిపోయారు. ఇక సౌలు గారికి మిగిలింది ఎవరు అంటే 2 కుమార్తెలు. రెండవది తన ఉపపత్ని అయిన రిస్పా వలన పుట్టిన 2 కుమారులు ఉన్నారు. ఇప్పుడు సౌలు కుటుంబము నీరసించింది కాదు, ఒక రకంగా చెప్పాలంటే పతనమైపోయింది అనడానికి తన కుమారులందరూ మరణించారు. మొదటిది. మరి కుమార్తెల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే మనందరికీ బాగా తెలుసు 2 కుమార్తెల జీవితాలు కూడా. పెద్ద కుమార్తె పేరు మేరబు, చిన్న కుమార్తె పేరు మీకాలు. వీళ్ళ జీవితాలను కాస్త మనం ఆలోచన చేస్తే మేరబు గారు పరిస్థితిని మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలకు సౌలు గారి కాలం వరకు రాజు లేడు, దేవుడే వారికి రాజుగా ఉండి పరిపాలన చేస్తూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సౌలు. ఆ సౌలు గారి పెద్ద కుమార్తె మేరబు గారు. ఎలా ఉండుంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. మొట్టమొదటి రాజు తన తండ్రి, ఆ కుటుంబంలోని రాకుమార్తె మేరబు గారు. చాలా సంతోషంగా, హుషారుగా, హుందాగా, అన్ని రకాలుగాను అనుభవాన్ని అనుభవిస్తున్న పరిస్థితుల్లోనే మనం ఆమెను చూడొచ్చు. అయితే మనకు తెలుసు కదా, ఫిలిస్తీయుడైన గొలియాతుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీలు అతన్ని ఓడించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రాజుగారు ఒక ప్రమాణం చేశారు సౌలు గారు. ఏమని అంటే, ఎవరు గొలియాతుని ఓడిస్తారో లేక చంపుతారో సంహరిస్తారో వాళ్ళకు నా కుమార్తెనిస్తాను అని చెప్పారు. నిజంగా ఇక్కడ ఒకసారి మేరబు గారి దగ్గర ఆగి మనం ఆలోచన చేస్తే, నా కూతుర్నిస్తాను అని రాజు చెప్పినప్పుడు ఏమో ఎలాంటి వాడు వస్తాడో అనే భయము ఆమెకుండదు. ఎందుకంటే రాజుగారు మాటిస్తున్నది ఎవరితోనంటే ఒక ఆజానుబాహుడైన 6 మూరల జానడు ఎత్తు కలిగినటువంటి గొల్యాతును చంపిన వాళ్లకు. అలాంటి వ్యక్తిని చంపాలి అంటే ధైర్యం కావాలి, బలం కావాలి. మరి ఒక బలవంతుడు, ఒక ధైర్యవంతుడు తనకు భర్తగా రాబోతున్నాడు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏ ఆడపిల్లైనా. అందం కంటే కూడా బలానికి లేక శౌర్యానికి, సూరత్వానికి ముగ్ధులయ్యే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మేరబు గారు, సౌలు గారు ఎప్పుడైతే ఆ మాట ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఎవరు గెలిస్తే వాళ్ళకి నా కుమార్తెనిస్తాను అని, ఆ వీరుడు ఎవరా అని ఎదురు చూస్తూ ఉండుంటారు మేరబు గారు. అనుకున్నట్లుగానే
మంచి దైవభక్తి కలిగిన వాడు, బలవంతుడు, జ్ఞానవంతుడు, ధైర్యవంతుడు, ప్రార్థనాపరుడు, అన్ని రకాలుగా మంచి వ్యక్తి అయినటువంటి దావీదు గారు గొల్లియాతు గారిని ఓడించగానే లేక సంహరించగానే ఇప్పుడు మేరబు గారి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించాలి. అన్నీ ఒక ఎత్తు అయితే మరొక వైపు ఆలోచిస్తే దావీదు గారు చాలా అందగాడు కూడా, రూపసి. అందానికి అందం ఉంది, ధైర్యానికి ధైర్యం ఉంది, సూరత్వానికి సూరత్వం ఉంది, చురుకైన వాడు, అన్ని రకాలుగా బాగున్న వ్యక్తి కదా. ఆమెకు ఎవరో అంటే వివాహం చేసే వయసు వచ్చిన తర్వాత ఏ వ్యక్తి నా జీవితంలోనికి వస్తాడో అని కంగారు పడవలసిన అవసరం లేదు మేరబు గారికి. ఎందుకంటే ముందే తన తండ్రి చెప్పేశాడు, ఎవరైతే విజయాన్ని తెస్తారో వాళ్ళకి నా కుమార్తెనిస్తాను అని. ఇప్పుడు ఎవరు గెలిస్తే అతడే నా భర్త అనే విషయం మేరబు గారికి ముందే తెలుసు, అర్థమైంది. ఇక యుద్ధం చేసేటప్పుడు పలానా వ్యక్తి చేస్తున్నాడనే విషయం ఆమె దృష్టికి వెళ్తున్నప్పుడు అతని అందాన్ని గురించి, అతని బలాన్ని గురించి అక్కడున్న చెలికెత్తులు లేదా పనివారు పొగుడుతున్నప్పుడు దావీదే తన భర్తని ఊహిస్తూ ఆ ఊహల్లోనే పెరుగుండాలి, ఆమె బ్రతుకుండాలి. అలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న ఆమె విజయం వచ్చిన తర్వాత ఇక మా నాన్నగారు ఎప్పుడెప్పుడు నాకు దావీదు గారితో వివాహం చేస్తారా అని ఎదురు చూస్తున్న తరుణంలో బాంబు పేల్చాడు సౌలు గారు. ఏమనంటే దావీదు గారికి ఇచ్చే ప్రసక్తి లేదు అని. ఆయన ఏం చేశాడు అంటే అద్రియేలు అనే ఒక వ్యక్తికి ఇచ్చి మేరబు గారికి పెళ్లి చేసేసాడు. నిజంగా ఆ రోజుల్లో కాబట్టి సౌలు గారికి ఎదురు చెప్పకుండా దావీదు గారి మీద ఎంత మనసు, ఖచ్చితంగా ఆవిడ మనసు పడి ఉంటుంది. ఎందుకంటే తండ్రి ముందే చెప్పాడు కాబట్టి, అతనే నా భర్త అని ఆమె ఊహించుకుంది కాబట్టి, అన్ని రకాలుగాను అందగాడు, అన్ని రకాలుగాను మంచివాడు కాబట్టి దావీదు గారి మీద ఎన్నో ఆశలు కోరికలు పెట్టుకొని ఊహల్లో విహరిస్తూ ఉండుంటారు మేరబు గారు. కానీ ఇప్పుడు వాటన్నిటినీ ఒక్కసారిగా పటాపంచలు చేసి తన తండ్రి ఎవరో ముక్కు ముఖం తెలియని అద్రియేలు అనబడే ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. నిజంగా మనసును చంపుకొని మేరబు గారు ఆ ఇంటికి భారీగా వెళ్ళుండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అద్రియేలు గారికి 5 కుమారులకు జన్మనిచ్చింది ఈ మేరబు గారు. ఒక మాట చెప్పాలి అంటే ఎంతో ఇష్టపడిన వ్యక్తిని వదులుకుని ఎవరో వ్యక్తికి భారీగా వెళ్ళడంలోనే మామూలుగా ఆలోచిస్తేనే చాలా వరకు తన మనసును చంపుకొని వెళ్ళుండాలి. అయినా తల్లిదండ్రులకు ఎదురు చెప్పే మనసు ఆమెది కాదు కాబట్టి తండ్రి నిర్ణయానికి కట్టుబడి ఆమె అద్రియేలు గారికి భారీగా వెళ్ళింది. అక్కడ కొంతకాలం కాపురం చేసింది. ఒక 5 మగపిల్లలకు జన్మనిచ్చింది. కానీ లేఖనాలను పరిశీలన చేస్తూ ఉంటే ఒక విషయం మనకు అర్థమవుతుంది. అదేంటి అంటే సౌలు గారు చేసినటువంటి ఒక తప్పిదాన్ని బట్టి మేరబు గారు అద్రియేలు గారితో కన్న పిల్లలను చంపాల్సి వచ్చింది. ఎంతమందిని అంటే 5 కుమారులను చంపాల్సి వచ్చింది. ఒకసారి మనము ఆ మాటను చూడగలిగినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. 8వ వచనం నుండి చదువుకుందాం. అయ్యా కుమార్తెగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మేరబు మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకుని గిబియోనీలకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఇక్కడ మనము మేరబు గారికి అద్రియేలు గారికి పుట్టిన 5 కుమారులను పట్టుకుని గిబియోనీలకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఏంటనేది నేను చెప్తాను ముందు. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే మేరబు గారు దావీదు గారిని వివాహం చేసుకోవాల్సి ఉంది, కానీ చేసుకోలేకపోయారు. ఎందుకు చేసుకోలేకపోయారంటే తండ్రే కారణం. సరే, ఎవరో ఒకరు అద్రియేలు అనబడే వ్యక్తికి భార్యగా అయిన తర్వాత అతని వలన 5 కుమారులకు జన్మనిస్తే తండ్రి చేసిన తప్పును బట్టి ఇప్పుడు 5 పిల్లలను కూడా ఉరి తీయవలసి వచ్చింది. ఎందుకు ఉరి తీయవలసి వచ్చింది అని ఆలోచన చేస్తే అది మేరబు గారు చేసిన తప్పు కాదు, అద్రియేలు గారు చేసిన తప్పు కాదు, కానీ సౌలు గారు చేసిన తప్పును బట్టి ఉరి తీయవలసి వచ్చింది. అయితే వాళ్ళనే ఎందుకు ఉరి తీయాలి? తప్పు చేసింది సౌలు గారు అయినప్పుడు సౌలు గారి కుటుంబీకులను కదా చంపాలి. అంటే అప్పటికి సౌలు గారి పిల్లలందరూ చనిపోయారు, ఎవరు లేరు.
7 కావాలి. మనకి తెలుసు యెహోషువ గారి, ఇది మనం చాలా సందర్భాలు మాట్లాడుకున్నదే. యెహోషువ గారి కాలంలో యెహోషువ గారు గిబియోనులకు మాటిచ్చారు, మిమ్మల్ని మేము చంపము అని. కానీ వాళ్ళని చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నారు సౌలు గారు. మీరు చూస్తే 21వ అధ్యాయం 2వ వచనంలో, గిబియోనీలు ఇశ్రాయేలీల సంబంధికులు కారు, వారు అమోరీలలో శేషించిన వారు. ఇశ్రాయేలీలు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పిండిరి. కానీ సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయుచూ ఉండెను. ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇశ్రాయేలీలు గిబియోనీలకు మాటిచ్చారు యెహోషువ గారి కాలంలో మిమ్మల్ని మేము చంపము అని. కానీ ఆ మాటను మరచిపోయిన సౌలు గారు ఇశ్రాయేలీలను, యూదులను సంతోషపెట్టాలన్న మనసు కలిగిన వాడై గిబియోనీలను హతము చేయుచూ వచ్చాడు. ఆజ్ఞను అతిక్రమించి వారిని చంపాలి అనుకున్నాడు. అందుకు గాను దావీదు గారి కాలంలో కరువు రావడం, కరువుకు కారణం ఇది అని దావీదు గారు తెలుసుకోవడం, దానికి పరిహారంగా ఏం చేయాలి అని గిబియోనీలు పిలిచి అడిగినప్పుడు వారు చెప్పారు, సౌలు కుటుంబీకులకు సంబంధించి 7 మనుషులు మాకిస్తే మేము వాళ్ళని చంపుతాం, ఇంక మాకేం అక్కర్లేదని చెప్పారు. అప్పుడు సౌలు గారి ఉపపత్ని అయిన, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఇష్బోషెత్ గారు అబ్నేర్ గారితో నా తండ్రి ఉపపత్ని ఎలా కూడాము అని, ఆ రిస్పా గారి వలన సౌలు గారికి 2 కుమారులు పుట్టారు. ఆ 2 మరియు మేరబు గారి వలన పుట్టినటువంటి 5, అంటే కూతురు పిల్లలు 5, రిస్పా ఉపపత్ని వలన పుట్టిన 2, 7 అప్పగిస్తే 7 ఉరి తీయడం జరిగింది. ఇక నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, సౌలు గారి 4 కుమారులు చనిపోయారు. సౌలు గారి ఉపపత్ని అయిన రిస్పా గారి వలన పుట్టిన 2 కుమారులు చనిపోయారు. సౌలు గారి పెద్ద కుమార్తె అయిన మేరబుకు పుట్టిన పిల్లలు చనిపోయారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. ఇక్కడ రిస్పా గారు తన కుమారులు ఉరి తీయబడ్డారని తెలిసి వాళ్ళ కొరకు ఏడ్చి అంగలార్చింది చాలా రోజులు ఆమె. అప్పుడు దావీదు గారు ఆ విషయాన్ని తెలుసుకోవడం, ఆ పిల్లలిద్దరిని తీసుకుని సజావుగా సౌలు గారి ఎముకలతో కలిపి సమాధి చేయడం, ఇవి తెలుసు మీకు. ఇప్పుడు కాదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళట్లేదు. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, 2 కుమారులను పోగొట్టుకున్న సౌలు గారి ఉపపత్ని అయిన రిస్పా గారే ఇంత త్యాగం చేస్తే, 5 కుమారులను పోగొట్టుకున్న మేరబు గారి గురించి ఎందుకు రాయలేదు ఇక్కడ? ఆమెకు బాధ ఉండదా? 2 పోగొట్టుకున్న తల్లికి అంత వేదన, కడుపుకోత అయితే 5 పిల్లలను పోగొట్టుకున్న తల్లికి ఏ బాధ ఉండదా? తప్పకుండా ఉంటుంది కదండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, పెద్దలు చెప్పిన ఒక మాట ఏంటి అంటే, ఈ సంఘటన జరిగేటప్పటికే మేరబు గారు చనిపోయారని. ఈ ఉరి తీసే సందర్భం జరిగేటప్పటికి మేరబు గారు లేరు, చనిపోయారు అని. దానికి కూడా వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి అంటే, దావీదు గారి మీద మనసు పెట్టుకున్నటువంటి మేరబు గారు తండ్రి మాటను కాదనలేక అద్రియేలు గారిని వివాహం చేసుకున్నప్పటికీ ఆ మనోవేదనతోనే ఆమె బ్రతుకుతూ చాలా తొందరగా తక్కువ కాలంలోనే మరణించింది అనేది చాలామంది పెద్దలు చెప్పే మాట. అందుకే మేరబు గారు ఏం చేసినట్లు మనకి ఇక్కడ కనబడదు. ఒకవేళ అదే నిజమై ఉంటే మనం ఏం ఆలోచించవచ్చు అంటే, కుమారులతో పాటు కోరుకున్న భర్తను మాటిచ్చి వెనక్కి తీసుకున్నాడు సౌలు గారు. దానికి ఫలితంగా ఆ కుమార్తె మధ్యలోనే మరణించింది. ఆ కుమార్తె వలన పుట్టిన 5 మరణించారు. అలాగే సౌలు గారి ఉపపత్ని వలన పుట్టిన 2 కుమారులు మరణించారు. ఇక సౌలు గారి కుటుంబంలో మిగిలింది ఎవరు అంటే మీకాలు గారు. మరి ఈవిడి పరిస్థితి ఏంటి అంటే మీకు తెలుసు, మేరబు గారిని ఎప్పుడైతే అద్రియేలు గారికి ఇచ్చి వివాహం చేశారో, మీకాలు గారు దావీదు గారిని ప్రేమించారు. మరి మీకాలు గారిని ప్రేమిస్తే ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి సౌలు గారు, మంచిది, దావీదును చంపడానికి నాకు మరొక అవకాశం వచ్చినట్లే అనుకొని మీకాలు గారిని దావీదు గారికి ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడి ఒక పందెం పెట్టి 100 ముందోళ్ళు తెస్తే నేను నీకు నా కూతుర్ని ఇస్తానని చెప్పి మీకాలు గారిని వివాహం చేశాడు. వివాహం అయితే చేశాడు, కానీ ఆమె దావీదు గారితో కాపురం చేయలేకపోయింది. ఒకానొక క్లిష్ట పరిస్థితుల్లో దావీదు గారిని కిటికీ గుండా బయటకు దింపిన తర్వాత దావీదు గారు పారిపోవడం, ఇదే సమయం అనుకున్న సౌలు గారు మీకాలు గారిని మరొక వ్యక్తికిచ్చి వివాహం చేయడం మనం చూస్తాం. ఇలా మనం ఆలోచిస్తూ వెళ్ళినట్లయితే సౌలు గారి కుటుంబంలో మిగిలిన మీకాలు గారి జీవితంలో ఏమైనా సంతోషం ఉందా అంటే, ఆమె దావీదు గారిని వివాహం చేసుకున్నప్పటికీ దావీదు గారితో కాపురం చేయలేదు, మరో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పోనీ అక్కడే ఉందా శాశ్వతంగా అంటే లేదు,
దావీదు గారు రాజైన తర్వాత మరలా ఆమెను తిరిగి తెచ్చుకున్నారు. పోని తెచ్చుకున్న ఆమె వలన ఏమైనా సుఖముందా, ఆమె వలన ఏమైనా సంతానం కలిగి సౌలు గారి గుర్తింపు ఏమైనా ఉందా అని మనం ఆలోచిస్తే ఆమెకు అసలు సంతానమే లేకపోయింది. ఇప్పుడు ఒక్కసారి సౌలు గారి కుటుంబం మొత్తాన్ని మనం ఒక్కసారి అలా చూస్తే, తన కుమారులు లేరు, పెద్ద కుమార్తె లేదు, చిన్న కుమార్తె పిల్లలు లేనిదైపోయింది, ఉపపత్ని వలన పుట్టిన పిల్లలు వెళ్ళిపోయారు. మిగిలింది ఎవరు అంటే ఒకే ఒక్క వ్యక్తి, మెఫీబోషెత్ గారు, యోనాతాను గారి కుమారుడైన మెఫీబోషెత్. సౌలు గారి కుమారుడు రిస్పా గారి వలన పుట్టిన కుమారుడు ఒక ఆయన మెఫీబోషెత్ ఉన్నారు, యోనాతాను గారికి పుట్టిన మెఫీబోషెత్ కూడా ఉన్నారు. మరి సౌలు గారి కుటుంబం అంతా ఇలా పతనమైపోవడానికి కారణమేంటి? ఒక్క మెఫీబోషెత్ మిగలడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, యోనాతాను గారి కుమారుడైన మెఫీబోషెత్ మిగలడానికి కారణం యోనాతాను గారి మంచితనం. యోనాతాను గారు దావీదు గారితో తీసుకున్న మాట ప్రకారం మెఫీబోషెత్ గారికి మంచి స్థానం ఇవ్వడం మనం చూస్తాం. అదే చివరికి క్రొత్త నిబంధన కాలంలో పౌలు గారు ఆ వంశం నుండి వచ్చినట్లుగా గతంలో మనం మాట్లాడుకున్నాం. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి అంతా ఏంటి అంటే, ఆ కుటుంబ యజమాని అయిన సౌలు గారు దేవునికి అనుకూలంగా లేకపోవడం చేత కుటుంబం అంతా పతనావస్థకు వెళ్ళిపోయింది. ఏంటి అతను చేసిన తప్పు? కుటుంబాన్ని కోల్పోవడానికి, కుటుంబం నాశనం అయిపోవడానికి సౌలు గారి జీవితంలో చేసిన తప్పులేంటి అంటే ఒక 2-3 మీకు చూపించి నేను ముగిస్తాను. మొట్టమొదట చాలా మంచి జీవితాన్ని జీవించిన సౌలు గారు చేదైన వేరొకటి తనలో మొలిచింది. ఒక్క వేరు చేదైతే చాలు వృక్షమంతా చేదుగా మారిపోవడానికి అవకాశం ఉంది. మనకు తెలిసిన విషయం ఏంటి ఆ చేదు అంటే, గొల్యాతు గారితో యుద్ధం చేసి గొల్యాతు గారిని ఓడించినప్పుడు ప్రజలు, స్త్రీలు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని స్తుతులు పాడారు. ఆ పాడడం విన్న తర్వాత ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందో ఒకసారి ఈ మాటను చూసుకుందాం, అవసరం కాబట్టి. మీ అందరికీ తెలిసిన ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుతున్నాను. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి అనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకునేను. అక్కడి వరకు అనుకుంటే బాగానే ఉండేదేమో. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఎప్పుడైతే స్తుతులు పాడిన వాటిల్లో కాస్త తేడా అనిపించిందో, 1000కు 10,000కు వ్యత్యాసం కనిపించిందో, వెంటనే అతనిలో ఒక రకమైన చెడు స్వభావం, విషపు చూపు, దాన్ని ఏమనాలి, మత్సరం, అసూయ, ద్వేషం మనసులో రగులటం ప్రారంభించింది. ఈ ఒక్క చిన్న చేదు వేరు అతని జీవితాన్ని, అతని కుటుంబాన్ని కూడా నాశనం చేసేసింది. చివరి వరకు ఈ విషయాన్ని నింపుకొనే బ్రతికాడు సౌలు గారు. నేను అకారణంగా దావీదు మీద విషపు చూపు నిలుపుతున్నాను, ఇది దేవునికి నచ్చకపోతే అదే తిరిగి నా మీదకి వస్తుందేమో, ఆ శాపాన్ని నేను పొందుకుంటానేమో, నా పిల్లలు పొందుకుంటారేమో అని ఆలోచించలేకపోయాడు. పదే పదే ఎప్పుడు అవకాశం దొరికినా ఆయనను చంపాలి అనే ప్రయత్నంతోనే పరిగెత్తడం చేతనే అందరి పిల్లలు అలాగే సంహరించబడ్డారు. ఆడపిల్లల పిల్లలు కూడా ఎవరూ మిగలలేదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటయ్యా అంటే, మనం ఏం చేస్తామో అదే మన తల మీదకి వస్తుంది, మన నెత్తి మీదకి వస్తుంది. మనము యోబు గారిని చూస్తాము, అలాగే షిమీ గారిని చూస్తాము, అలాగే హామాను గారిని చూస్తాము, అలాగే చాలామందిని చూస్తాం, మన నాబాలు గారిని చూస్తాం, అలాగే
వారు చేసిందే వారి తల మీదకి వచ్చింది అనేది అందులో ఆ లిస్టులో మనం చేర్చుకోవచ్చు సౌలు గారిని కూడా. ప్రియులారా, ఈ రాత్రి మనం ఒక విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అదేంటి అంటే మనం చేసే మంచైనా మనం చేసే చెడైనా మనకు తిరిగి వస్తుంది. మనం ఏది చేస్తే అది మనకు తిరిగి వస్తుంది. ఈ సందర్భంలో నేను ఈ మధ్యలో చూసిన ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు చాలామంది చూసే ఉంటారు, వినుంటారు కూడా. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఒక స్త్రీ ఒక కిరాణా షాప్లో సరుకులు కొనుక్కొని కొంత దూరం ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళింది. తాను తీసుకున్న సరుకుల్ని లెక్క చూసుకుని తాను పట్టుకెళ్ళిన డబ్బులు తిరిగి వచ్చిన చేంజ్ని లెక్క చూసుకున్నప్పుడు 10 రూపాయలు ఆమెకి ఎక్కువ వచ్చాయట. తెలిసేమో, అయినా ఒకసారి వినే ప్రయత్నం చేయండి. 10 రూపాయలు ఆమెకి ఎక్కువ రాగానే ఆమె వెంటనే సరుకులు అక్కడే పెట్టేసి ఆ 10 రూపాయలు తీసుకుని ఆ షాపుకి తిరిగి వెళ్ళింది. చీకటి పడింది. షాప్ అతని దగ్గరికి వెళ్ళి బాబు అని పిలిచింది. ఏంటమ్మా అంటే, మీరు నాకు సరుకులు ఇచ్చిన తర్వాత ఇచ్చిన చిల్లరలో 10 రూపాయలు నాకు ఎక్కువ వచ్చింది బాబు అని చెప్పిందట. అయ్యో, 10 రూపాయల కోసం మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చావమ్మా, మీరు ఎక్కడుంటారు, ఎంత దూరం అంటే చెప్పింది. నేను ఇక్కడికి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటాను అని. మరి అంత దూరం నుంచి ఎందుకు వస్తున్నారు మీరు సరుకులకి అంటే, మీ షాప్లో సరుకులు బాగుంటాయి కాబట్టి, రీజనబుల్ రేట్స్ ఉంటాయి కాబట్టి దూరమైనా నేను వస్తాను బాబు నెల సరుకులు తీసుకుని వెళ్ళడానికి అని చెప్పిందట. అప్పుడు షాపు యజమాని అన్నాడట, సరే అమ్మా, మరి ఎప్పుడు వస్తారు కదా మీరు, నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఇచ్చేవారు కదా ఈ 10 రూపాయలు, మీ దగ్గర ఉంచుకోకూడదా అని అడిగాడట. అప్పుడు ఆవిడ చెప్పిందట, నా భర్త చాలా నిజాయితీపరుడండి, యథార్థవంతుడు, తాను మరణించాడు ఈ మధ్యకాలంలోనే. మరణిస్తూ నాకు చెప్పిన మాట, నువ్వు కూడా చనిపోయే వరకు ఎవరిది ఏది ఆశించొద్దు, అది 10 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, ఎప్పుడు ఉంచుకోదు. ఎందుకు అంటే, ఎవరినైనా మోసం చేస్తే నీకు తెలియకపోయినా, నీకు తెలిసిన తర్వాత అయినా సరే అది నీవి కావు అనుకున్నప్పుడు ఏది నీ దగ్గర ఉంచుకోవద్దు, యథార్థంగా ఉండు అని చెప్పి మరణించాడండి. కాబట్టి నా భర్త మాటల్లో ప్రకారం నేను కూడా యథార్థంగానే ఉండాలనుకుంటున్నాను. నాది కానీ 10 రూపాయలు నా దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి నీకు తెచ్చాను. ఎందుకంటే ఇది నా దగ్గర ఉంటే ఈ శాపం నా తర్వాత నా పిల్లలకి ఎక్కడ తగులుద్దో అని భయంతో నేను వచ్చాను అని చెప్పిందట. ఆ మాట వినగానే అతని మనసు చివుక్కుమని ఆలోచనలో పడ్డాడు. 10 రూపాయల కోసమే ఈ పెద్ద ఆవిడ ఇంతలా ఆలోచిస్తే నేను చాలా మోసాలు చేస్తున్నాను కదా, మరి నేను మోసం చేస్తే నేను చేసిన మోసం ఫలితము నా పిల్లలు అనుభవించవలసి ఉంటుంది కదా అని ఆలోచన రాగానే వెంటనే అతను ఒక 10,000 రూపాయల డబ్బులు తీసుకుని చకచక ఆమెను పంపించేసి ఒక 10,000 తీసుకొని తాను సరుకులు తెచ్చుకొని మరొక పెద్ద షాప్ దగ్గరికి, హోల్సేల్ షాప్ దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళగానే అతను చూసి పలకరించి, ఏంటి ఇప్పుడు వచ్చావు సేటు అంటే, ఏం లేదన్నా, నేను మీ దగ్గర సరుకులు తీసుకుని వెళ్ళినప్పుడు మన లెక్కల్లో 10,000 నాకు ఎక్స్ట్రా వచ్చాయి, అవి మీకు ఇద్దామని వచ్చేసాను అంటే, అదేంటి మరి తీసుకెళ్ళి చాలా రోజులైంది కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే, ఈరోజే నాకు ఒక విషయం అర్థమైంది, నాకు జ్ఞానోదయం అయింది. ఎవరిదైనా అన్యాయంగా నేను తీసుకుంటే ఆ శాపం నా భార్య పిల్లలకు ఎక్కడ తగులుద్దో అనే విషయం నాకు ఈరోజు బోధపడింది, అందుకే నేను మీ దగ్గర తీసుకొచ్చాను అని చెప్పాడట. చాలా సంతోషం, మంచిదే అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకుని ఇప్పుడు అతను ఆలోచించడం ప్రారంభించాడట. ప్రారంభిస్తే అతనికి అర్థమైంది ఒక విషయం. వెంటనే తన సరుకు తీసుకుని దానిలో నుంచి ఒక 5 లక్షల రూపాయల క్యాష్ తీసుకొని ఒక దాన్ని ఏమంటారు, మురికి వాడల్లో ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడట. వెళ్ళగానే ఆ ఇంటి ఆవిడ తలుపు తీసింది. ఏంటి నాయన అంటే, అమ్మ నన్ను క్షమించండి, మీ భర్త బ్రతికుండగా నాకు కొంత సొమ్ము నా దగ్గర పెట్టారు మీ అమ్మాయి పెళ్లి కోసమని, కానీ ఆ డబ్బు నా దగ్గర పెట్టిన వెంటనే ఆయన చనిపోయారు. ఆయన నా దగ్గర పెట్టినట్టు ఎవరికీ తెలియదు కాబట్టి ఇంక దీన్ని ఎవరికి చెప్పక్కర్లేదు అనుకున్నాను. కానీ ఈరోజు నాకు ఒక విషయం బోధపడింది, ఎవరి సొమ్మైనా అన్యాయంగా తీసుకుంటే అది శాపం రూపంలో దానికి రెట్టింపు నా పిల్లలు అనుభవించవలసి వస్తుందని ఒక విషయం నాకు అర్థమైందమ్మా. అందుకే ఆ డబ్బులతో పాటు వడ్డీ కూడా కలిపి ఇదిగో మొత్తం తీసుకొచ్చి ఇస్తున్నాను అని ఆ అమౌంట్ని ఆమెకి ఇవ్వడం జరిగింది. ఇంతకు ఈ అమౌంట్, ఈ 5-6 లక్షల రూపాయల డబ్బును తీసుకుని వెళ్ళిన వ్యక్తి, ఆ 5 లక్షల రూపాయలు ఇచ్చిన స్త్రీ ఎవరు అంటే, ఫస్ట్ 10 రూపాయలు తీసుకొని దుకాణానికి వెళ్ళింది చూసారా, ఆ స్త్రీ అనమాట. దీనిలోని నీతి ఏంటి అంటే, ఆమె 10 రూపాయలు కూడా నాకు అక్కర్లేదు అనుకుని ఎప్పుడైతే తీసుకువెళ్ళిందో అనేక మందిలో ఆలోచన కలిగించడమే కాదు, ఆమెకు తెలియకపోయినా తన భర్త దాచిన డబ్బులు వడ్డీతో సహా తిరిగి తన దగ్గరకు వచ్చింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం చేసే మంచైనా చెడైనా
అది ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో తప్పకుండా మనం తిరిగి అనుభవించవలసిందే. ఇప్పటికి నేను దాటిపోయాను కదా, నేను క్షేమంగా ఉన్నాను, నేను చేసినవి ఎవరికీ తెలియదులే అని ఒకవేళ నువ్వు చంకలు కొట్టుకుంటున్నావేమో. దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు మనం. నువ్వు మంచి చేసావా, నీకు అదే మంచి తిరిగి వస్తుంది. నువ్వు చెడు చేసావా, అదే చెడు నీకు తిరిగి వస్తుంది. ఈరోజు సౌలు గారి జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటి తప్పు తాను చేసింది ఏంటి అంటే విషపు చూపు, అసూయ, మత్సరాన్ని నింపుకున్నాడు. అది నింపుకున్న తాను ఏం చేస్తున్నాడు అంటే దావీదు గారు ఎక్కడ దొరికితే అక్కడ చంపాలనుకున్నాడు. కానీ మరొక వైపు దావీదు అభివృద్ధి చెందుతున్నాడు, ఇటువైపు చూస్తే నా కుటుంబమే చనిపోతుంది, అంతా నాశనమైపోతుందని గుర్తించలేకపోయాడు. తన కడుపును పుట్టిన పిల్లలందరినీ చంపుకున్నాడు, వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలను కూడా చంపుకున్నాడు. ఈ రాత్రి ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే సౌలు గారిని మీరు అలా పెట్టి చూస్తుంటే టోటల్గా మనకు ఆయన ఎలా కనిపిస్తాడు అంటే ఒక అపవాదిలా కనిపిస్తాడు, ఒక సాతానులా కనిపిస్తాడు. ఎందుకు అంటారేమో, అప్పటి వరకు బాగున్న సౌలు గారి జీవితంలో మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభమైందంటే తనకంటే ఎక్కువ స్తుతులు దావీదుకు పాడడం సౌలు గారికి నచ్చలేదు. ఈ మనసు ఎవరిది అంటే అపవాదిది. మనకు తెలుసు కదా, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. అది చదువుకుంటే చక్కగా సరిపోతుంది సౌలు గారి మనసుకి అపవాది మనసుకి. ఒకసారి చూద్దామా, 14వ అధ్యాయము 13-14 వచనములు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13-14 వచనములలో, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతుని నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. ఈ మాటలు అపవాదిని గూర్చి వ్రాయబడిన మాటలు. అపవాదికి ప్రారంభంలో ఒక ప్రధాన దూతగా ప్రధానత్వాన్ని ఇచ్చి అనేక దూతల చేత పొగడబడుతూ ఉంటే, కెరూబుల మధ్య నడుస్తూ ఉంటే మనం యెహెజ్కేలు గ్రంథంలో చదువుకుంటాం కదా. అలాంటి ఉన్నతమైన స్థాయిని దేవుడు ఆ దూతకిస్తే ఇంకా ఏదో కావాలి అని ఆశించి తన స్థానాన్ని కోల్పోయి అదో పాతాళానికి పడిపోయింది. ఇప్పుడు మీరు సౌలు గారి దగ్గరికి తీసుకురాగలిగితే, నాకంటే దావీదుకి ఎక్కువ స్తుతులు పాడతారా, నాకు కదా ఎక్కువ పాడాలి, దావీదు కంటే నాకు ఎక్కువ కావాలి అనుకున్నాడు. కానీ నన్ను దేవుడు ప్రేమించి నన్ను రాజుని చేసి అనేక మంది పైన నన్ను అధికారిగా చేశాడనే సంగతిని మర్చిపోయి విషపు చూపు నిలిపి గొప్ప స్థాయి, గొప్ప స్థానం, ఇంకా గొప్పగా నాకు కావాలి అని కోరుకున్నాడు. అదో పాతాళానికి అణగద్రొక్కబడ్డాడు. సౌలు గారి జీవితము అదే. అంటే మీకు ఇప్పుడు అర్థం కావాలి సౌలు గారి మనస్సు ఎలాంటిది అంటే అపవాది మనస్సు. మొదటిది మనం చూస్తే అపవాదికి ఎలాంటి మనస్సు వచ్చిందో సౌలు గారికి అలాంటి మనసే వచ్చింది. కాబట్టి తన చేతులారా తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక రెండవది ఏంటి అంటే అపవాది మనసు ఏంటి అంటే అబద్ధాలు ఆడడం, మోసం చేయడం కదా. అబద్ధం ఆడడం, మోసం చేయడం, ఇదే పని సౌలు గారు చేశాడు. ఏం చేశాడు? ఎవరైతే గొల్లియాతుని ఓడిస్తారో వాళ్ళకి నా కూతుర్ని ఇస్తాను అని మాటిచ్చాడు. కానీ గెలిచిన తర్వాత ఇచ్చిన మాటను మరచిపోయాడు, మోసం చేశాడు దావీదు గారిని. దావీదు గారు కూడా ఆశ పెట్టుకుని ఉంటాడు, రాజకుమార్తె నేను వివాహం చేసుకోబోతున్నాను అని. మరి ఇప్పుడు ఏం జరిగింది? తానిచ్చిన మాటను మరచిపోయి మోసం చేశాడు, అబద్ధం ఆడాడు, ఆమెను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అప్పగించేశాడు. అపవాది మనసు ఎలాంటిదో సౌలు గారి మనసు అలాంటిదే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మూడో విషయం ఏంటి అంటే కూతుర్ని ఇచ్చినట్లే ఇచ్చి మీకాలు గారిని మళ్ళా వెంటనే దావీదు గారు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయారో వెంటనే మరో వ్యక్తికి అప్పగించేశాడు. మేరబు గారినేమో ఇస్తానని చెప్పాడు కానీ అసలు ఇవ్వలేదు. మీకాలు గారిని ఇచ్చారు కానీ మళ్ళీ వెంటనే వెనక్కి తెచ్చాడు. మనం కూడా అంతే, మాటిస్తాం దేవునికి, కానీ మళ్ళీ మాటను మర్చిపోయి పాత వాటిల్లోనికే వెళ్ళిపోతూ ఉంటాం. విసర్జించి వచ్చినవి, విడిచిపెట్టి వచ్చినవి మనను వదలవు, మనం వదిలించుకోం, మళ్ళీ అవే చేస్తూ ఉంటాము. దేవునికి కోపాన్ని, బాధను కలిగిస్తూ ఉంటాం. ఈ మనసు ఎవరిది అంటే అపవాది మనసు. ఇక సౌలు గారు చేసిన మరొక ప్రధానమైన తప్పిదం ఏంటి అంటే
గిబియోనీలకు మాటిచ్చారు ఇశ్రాయేలీలు, అది మరచిపోయి ఇశ్రాయేలు వారి యూదా వారి పొగడ్తకు వారి యందు ఆసక్తి కలిగిన వాడై, వారిని సంతోషపెట్టాలి అన్న మనసు కలిగిన వాడై గిబియోనీలను చంపుతూ వచ్చాడు. హత్య ఇష్టమైంది ఆయనకి, చంపడం. ఒకసారి మనము అపవాదిని గురించి వ్రాయబడిన ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో అపవాదిని గురించి వ్రాయబడిన మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉండెను. ఇవే కదా సౌలు గారి జీవితంలో మనకు కనిపించేవి. హత్య, అబద్ధం, మోసం, మత్సరం, కపటం, హెచ్చింపు, లేకపోతే పొగడ్త, వీటిని ఆశిస్తున్నాడు. ఇవన్నీ ఎవరి లక్షణాలు అంటే అపవాది లక్షణాలు. అందుకే సౌలు గారి విషయంలో మనం ఆలోచిస్తే మీ తండ్రియగు అపవాది సంబంధులు అనే మాట సౌలు గారికి బాగా సరిపోతుంది. ఇప్పుడు మనం ఆలోచిస్తే సౌలు గారు దేవుని బిడ్డగా బ్రతకవలసిన తాను ఒక చిన్న చేదుని తనలోనికి తెచ్చుకొని మొత్తం చేదుగా మారిపోయి కుటుంబం అంతా నాశనమైపోతున్నా సరే తాను అనుకున్న సిద్ధాంతాలలో నుంచి మాత్రం బయటికి రాలేకపోయాడు. ఎప్పటికప్పుడే దావీదు గారి విషయంలో దొరికిపోయినప్పుడల్లా, నాయనా, కుమారుడా, దావీదా, నువ్వేనా, నీకు నేను ఇలా చేశానా, ఇక నేను ఇలా చేయనయ్యా, నన్ను మన్నించయ్యా అంటూనే మరలా రెండవసారి అవకాశం రాగానే ఎలా చంపుదామా అనే ప్రయత్నం చేశాడు కదండి. ఒకవైపు తన కుటుంబం అంతా నాశనం అయిపోతూ ఉంటే, ఒకవైపు తన పిల్లలంతా మనోవేదనకు గురైపోతూ ఉంటే, మరొక వైపు తన పిల్లలు లేని గుడ్రాల్లా మిగిలిపోతూ ఉంటే ఏంటి జీవితం, ఏంటి ఆ కుటుంబంలో సంతోషం? కుటుంబాన్ని సంతోషపరచడం కంటే మించింది ఏమైనా ఉంటుందా? కుటుంబాన్ని సంతోషపరచడం అంటే వారు చేయకూడనివి చేయడానికి ప్రోత్సహించడం అని కాదు. చేయకూడనివి చేస్తూ మాట్లాడకూడనివి మాట్లాడుతున్నప్పుడు వారిని నొప్పించడం ఇష్టం లేక దాన్ని ఎంకరేజ్ చేయడం కాదండి. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి వారసుల్ని చేయడం. అరే, నా భార్య నన్ను చాలా ప్రేమిస్తుంది కదా, ఈ మాట చెప్తే తను ఎక్కడ నొచ్చుకుంటుందో, ఈ మాట చెప్తే తను ఎక్కడ ఫీల్ అవుతుందో, తనను బాధ పెట్టడం ఎందుకులే అని దేవుణ్ణి బాధ పెట్టే పని మనం చేస్తే మన కుటుంబాలు కూడా సౌలు గారి కుటుంబాల్లో అయ్యే అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉంది. ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, నీ భార్యని ప్రేమించు 100%, నీ పిల్లల్ని ప్రేమించు 100%, నీ భర్తను ప్రేమించు 100%, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. అది దేవుని విషయంలో అయినప్పుడు, దైవ సంబంధమైన విషయం అయినప్పుడు నువ్వు నా భార్య విషయమా, లేక నా భర్త విషయమా, లేక దైవ సంబంధమైన విషయమని ఆలోచించినప్పుడు దేవునినే గెలిపించేలా ఉండాలి తప్ప మనుషులను గెలిపించే ప్రయత్నం చేస్తే దేవుడు మనము ఓటమి పాలయ్యే పరిస్థితుల్లోకి తీసుకువెళ్తాడు, మనల్ని శాపగ్రస్తులుగా చేస్తాడు, మన కుటుంబం అంతకంతకు నీరసిల్లే పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది. ప్రియులారా, ఈ రాత్రి మనకు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తను కన్న పెద్ద కుమార్తె మధ్యలోనే చనిపోయింది అంటున్నారు పెద్దలు. రెండో కుమార్తె మీకాలు ఉంది అంటే ఆమె చేసుకున్న పల్తీయేల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది, అతని వలన ఆమెకు పిల్లలు లేరు. ఆ తర్వాత దావీదు గారి దగ్గరకు వచ్చింది, అక్కడ ఆమెకు పిల్లలు లేరు. ఏమండి, స్త్రీకి లోకం చెప్తుంది కదా, సంపూర్ణమైన స్త్రీతత్వం మాతృత్వం వలనే కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. పిల్లలు అంటే పిల్లలు లేని తల్లులకు ఆ బాధ తెలుసు, పిల్లలు కలిగిన తల్లులకు తెలుసు ఆనందం యొక్క విలువేంటి అనేది కదా. మరి పిల్లల కన్నా తల్లేమో తల్లి మధ్యలోనే పోయింది, ఆ పిల్లలు చనిపోయారు, 5గురిని ఉరి తీయడం జరిగింది. మరొక కుమార్తె ఉందంటే ఆమెకు అసలు పిల్లలే లేకుండా పోయారు. భర్తలు కూడా కొంతకాలం అక్కడ కొంతకాలం ఇక్కడ. ఆమె జీవితం ఏంటి ఒకసారి మీరు ఆలోచిస్తే, వీళ్ళందరి నష్టానికి మూల కారణం అంటే వీళ్ళ తప్పులు వీళ్ళ మిస్టేక్స్ ఉన్నాయి, అది వేరే విషయం, కానీ ప్రధానమైన కారణం ఏంటి అంటే సౌలు గారు ప్రవర్తించిన తీరు. సౌలు గారు ఒకవేళ తెలియక చేశారేమో అని మీరు అనుకోవచ్చు. లేదు, సౌలు గారు రాజైన తర్వాత కదండి ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక స్థితికి, రాజ్యాన్ని పరిపాలించగలిగిన స్థాయికి వెళ్ళిన వ్యక్తి కుటుంబాన్ని పోషించడం, కుటుంబాన్ని సంరక్షించుకోవడం, కుటుంబాన్ని బాగు చేసుకోవడం తెలీదంటారా? తనకంటే చిన్నవాడైన దావీదు గారి కుటుంబాల కోసం ఎంతగా పరుగులు తీస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు తెలుసు కదా మనకి. ఆయన అరణ్యంలో పరుగులు తీస్తూ కూడా
అప్పులున్నవారు, బాధల్లో ఉన్నవారు, తన ఇంటి వారు వస్తే వారందరిని ఒక చోట క్షేమంగా దాచిపెట్టాడే. మరి సౌలు గారు తన కుటుంబాన్ని, తన భార్యలను, తన పిల్లలను, తన మనుమలను కూడా జాగ్రత్త చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే అతనిలో పుట్టిన చిన్న కోరిక. అందుకే పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్పారు, అది చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, దేవుని కృప పొందుకున్న వారే ఆశీర్వాదానికి వారసులవుతారు. ఆ కృపను పొందుకోకుండా తప్పిపోవడానికి ఏమైనా పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయేమో చూసుకోమని చెప్పడానికి ఈ మాటలు రాస్తూ, దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, అలాగే చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడానికి. ఆ తర్వాత ఏసావు గారి గురించి మాట్లాడడం మనం చూస్తాం. దేవుని కృప పొందకపోవడానికి, ఆశీర్వాదాన్ని పొందకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే చేదైన వేరేదైనా మొలిచిన ఎడల అది మన జీవితాలను నాశనం చేసేస్తుంది. మనకున్న అవకాశంలో మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే ఆ తర్వాత ఏసావు గారిలా కన్నీళ్లు విడిచుచూ వెతికినను అవకాశం ఉండదేమో. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా సౌలు గారి కుమారుడైన యోనాతాను గారు తన కుటుంబం గురించి ఆలోచించాడు. ఆ కుటుంబం ఆశీర్వాదం పొందడానికి జాగ్రత్త పడ్డాడు. భయంకరమైన మనస్తత్వం కలిగిన తండ్రితో ఉంటున్నప్పటికీ తన కుటుంబ క్షేమాన్ని గుర్తించిన వాడై దావీదు గారి దగ్గర మాట తీసుకున్నాడు. ఒక అద్భుతమైన వ్యక్తిని ఆ వంశంలో నుండి ప్రపంచానికి పరిచయం చేశాడు. కానీ మరి మిగిలిన వారందరి పరిస్థితి ఏంటి అంటే అందరి పరిస్థితి భయంకరంగానే ఉంది ప్రియులారా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? మనమే కుటుంబ యజమానులమైతే, మనమే కుటుంబ పెద్దలమైతే దేవుని ఆశీర్వాదాన్ని పొందకుండా అడ్డుపడుతున్నవి మనలో ఏవైనా ఉంటే ఈ రాత్రి దానిలో నుంచి మనం బయటకు రావాలి. మన తల్లిదండ్రులు చేసిన వాటిని బట్టి మనం అనుభవిస్తున్నామని మనకు అర్థమైతే మనం చేసేదాన్ని బట్టి రేపు మన పిల్లల భవిష్యత్తు ఉంటుందనే సంగతి మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. తల్లిదండ్రులు చేసిన పాపం వస్తుందని నేను చెప్పట్లా, వాళ్ళు చేసిన పాప ఫలితం మనం అనుభవించవలసి ఉంటుంది. సౌలు గారు ఒక రాజై ఉండి కూడా తన రాజ్యంలో ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి విషయంలో ప్రేమను చూపించవలసిన పరిస్థితిలో ద్వేషాన్ని చూపించి, మత్సరాన్ని చూపించి, విషపు చూపును నిలిపి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని నిలువన నాశనం చేసేసుకున్నాడు. అలాంటి స్థితిలో ఒకవేళ మనలో ఎవరైనా ఉంటే ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, నా వలన నా కుటుంబానికి ఎక్కడ శాపం వస్తుందో ప్రభువా నన్ను మన్నించవా, నీ ఆశీర్వాదమునంది నా కుటుంబం ఆశీర్వదించబడేలాగున సహాయం చేయవా. ఆ మాట అడిగే ముందు లోపాలుంటే సరిచేసుకోగలిగిన స్థితిలో మనం ఉండాలి. నన్ను ఆశీర్వదించు అని అడిగితే కుదరదు. ఆశీర్వాదం పొందడానికి అనుకూలమైన పరిస్థితులు మన జీవితంలో దేవునికి కనిపించాలి. దావీదు గారు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలి అని అడిగేటప్పుడు నాలో లోపాలు ఏమైనా ఉంటే నా తానుగారితో చెప్పినట్లుగా నాకు గుర్తు చేయి నాయనా, నేను సరిచేసుకుంటాను. నా కుటుంబం ఆశీర్వదించబడడానికి, నా లోపాలను సరిచేసుకోవడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను అనే మనసు దావీదు గారిది. ఆ మనసు లేని వ్యక్తిగా సౌలు గారు కనిపిస్తున్నారు. కాబట్టి సౌలు గారి కుటుంబం అంతకంతకు నీరసిల్లింది, దావీదు గారి కుటుంబము అంతకంతకు ప్రబలింది. దీనికి ఒకే ఒక్క కారణం, కుటుంబ యజమానులుగా వారిద్దరి ఆలోచనల్లో ఉన్న తేడా, వారిద్దరూ విని నేర్చుకునే విషయాలలో ఉన్న తేడా, తప్పు చేసినా ఒప్పుకునే మనసు కలిగిన విషయాలలో ఉన్న తేడా ఆ రెండు కుటుంబాలను విభిన్నమైన దారుల్లోనికి వారిని నడిపించింది అని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. ఈ రాత్రి దేవుడు మనల్ని అడుగుతున్న మాట, నీవే ఒక కుటుంబ యజమాని అయి ఉంటే, ఒక పురుషుడిగా, ఒక తండ్రిగా నువ్వు కుటుంబ యజమాని, ఒకవేళ పురుషులు తండ్రులు లేని కుటుంబాలలో తల్లులే యజమానులైతే మీ ప్రవర్తన ఎలా ఉంది? మీ కుటుంబానికి ఆశీర్వాదం తెచ్చే పరిస్థితుల్లోనే మీ జీవితం ఉందా? శాపాన్ని తెచ్చే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? చిన్న చిన్న కోరికలకు లొంగిపోయి, ప్రలోభాలకు లొంగిపోయి, దేవుణ్ణి ప్రక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు ఏదైనా చేస్తూ ఉంటే, ఈ రాత్రి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? వివాహమైన ప్రతి భార్యాభర్త, వివాహమైన ప్రతి స్త్రీ పురుషులు, వివాహమైన దంపతులు ఎవరైనా సరే ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, దేవుడు ప్రేమించి నీకంటూ గర్భఫలం ఇస్తే
ఆ క్షణము నుండి నువ్వు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? నేను చేసే ప్రతి పని ఫలితం నా బిడ్డలకు వర్తిస్తుంది కాబట్టి నేను ఎలా ఉన్నాను, ఎలా ఉండాలి, నేను ఎలా ఉన్నాను, ఎలా ఉండాలి. పిల్లలు పుట్టి పెద్దవారై ప్రయోజకులు అవుతూ ఉన్న శరీర కోరికలను తెంచుకోలేక, తుంచుకోలేక, వాటిని అణుచుకోలేకపోతే నువ్వు చేస్తున్న ఈ చిన్న తప్పిదం వలన రేపు భయంకరమైన ఫలితాన్ని నీ పిల్లలు అనుభవించవలసి ఉంటుంది అని చెప్పడానికి సౌలు గారి జీవితాన్ని దేవుడు మన కొరకు రాయించారు ప్రియులారా. అవును, నీ కోరికలకు నువ్వు కళ్ళెం వేయకపోతే, నీ కోరికలను నువ్వు అణుచుకోలేకపోతే, వాటి నుంచి నువ్వు బయటకు రాలేకపోతే, ఈరోజు నువ్వు రాలేవేమో, కానీ రేపన్న రోజు నీ వయసు ఉడిగిన తర్వాత, నీ బలం ఉడిగిన తర్వాత నువ్వు మరలా అవి చేయలేవు. కానీ నువ్వు చేసిన వాటి ఫలితం నీ పిల్లలు అనుభవించాలి. దాని వలన నీ పిల్లలు రేపు నిన్ను మాట్లాడుతూ ఉంటే చూసి తట్టుకోవడం, విని తట్టుకోవడం మన వల్ల కాదు. అందుకే ముందే నువ్వెంత చిన్న వయసులో ఉన్నవాళ్ళవైనా, మీరున్న వాళ్ళైనా, మనం ఉన్నవాళ్ళమైనా, నేను ఇంకా చిన్న వయసే కాబట్టి నా కోరికలు నేను ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి అనుకోకుండా, నేను ఈరోజు చేసేదాన్ని బట్టే రేపు నా పిల్లల భవిష్యత్తు ఉంటుంది అని మనం ఆలోచించాలి. ఆల్రెడీ గతంలో రాహేలు గారి జీవితం నుంచి మనం నేర్చుకున్నాం. ఈ రాత్రి సౌలు గారి కుటుంబం నుంచి మనం నేర్చుకుంటున్నాం. సౌలు గారు చేసిన తప్పిదం వలన కుటుంబంలో ఎవరిని కాపాడుకోలేకపోయారు. ఆయన మంచిగా ముందే చెప్పా, ఆ మెఫీబోషెత్ ఎందుకు మిగిలాడు అంటే యోనాతాను గారిని బట్టి మాత్రమే. ఈ రాత్రి ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుందామా? ఎవరు నన్ను చూడట్లేదులే, నాకు ఇష్టానుసారంగా నేను బ్రతుకుతున్నానులే అనుకుంటున్నావా? నిన్ను చూస్తున్న ఆయన ఉన్నారు, నీకు ప్రతిఫలం ఇచ్చేది కూడా ఆయనైన సంగతి మర్చిపోవద్దు. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే చేదైన వేరేదైనా మనలో ఉంటే వెంటనే చూసుకుని సరిచేసుకోవాలి. నటిస్తూ ఎదుటివారి ముందు ఎవరికి కనిపించట్లేదులే, నేను బాగున్నాను, నేను దేవునికి చెప్పేసుకున్నానులే అనుకుంటూ నీ స్వభావాన్ని మార్చుకోకుండా, మనసులో ఉన్న ఆ చేదును తీయకుండా నువ్వు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా ఆయన దృష్టికి మాత్రం అది కనబడుతూనే ఉంటుంది. మనము చేసేది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అది మన పిల్లలు అనుభవించి తీరాలి. అయితే ఈ రాత్రి దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు మంచి చెయ్యి, నీ మంచి ఫలితాన్ని నీ పిల్లలకి ఇవ్వు, అంతేగాని చెడు ఫలితాన్ని ఇవ్వద్దు సౌలు గారిలా అని ఈ రాత్రి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన హెచ్చరికలను స్వీకరిద్దాం. మన కుటుంబాలు బాగుండాలి అని, 10 మందిలో గౌరవప్రదంగా ఉండాలని, దేవుని దృష్టిలో ఆశీర్వాదానికి వారసులు అవ్వాలని కోరుకుందాం. తెలిసి తెలియక గతంలో ఏమైనా చేసిన అన్నిటినీ దేవుని ముందు ఒప్పుకుని విసర్జించేవారిగా ఉంటూ ఆయన కనికరాన్ని పొందుకునే వారిలో మనమంతా ఉండాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.